మనం మామిడికాయ పప్పుకి ఏమేమి కావాలంటే మనం ఇగో తూర్ దాల్ ఉంది కదా, దీన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాం అనమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాము వితౌట్ ఆయిల్. చూడండి ఇది కొంచెం రెడ్ కలర్కి వస్తున్నాయి కదా, దీన్ని నేను తీసేసుకుంటాము. తీసేసుకుని దాన్ని వాటర్లో వేసేసి కడిగేసాను అనమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను, మనం పప్పు ఉడకబెట్టుకోవాలి కదా దానికోసం. అలాగే దీంట్లో నేను గ్రీన్ చిల్లీ కూడా ఇందులోనే వేసేస్తున్నాను పప్పులోనే. ఇప్పుడు దీనికి కుక్కర్ స్టీమ్ చేసేసుకున్నాము. కందిపప్పులో మామిడికాయ వేస్తే ఎప్పుడు కూడా అది మెత్తగా ఉడకదండి పప్పు, అది బద్దలుగానే ఉంటుంది. తర్వాత దాన్ని బాగా స్మాష్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. అందుకని నేను ఏం చేస్తానంటే మామిడికాయని విడిగా పప్పు అంతా కుక్ అయిన తర్వాత విడిగా మామిడికాయని వేస్తాను. దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు స్టీమ్ చేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేస్తున్నాను అనమాట. నేను ఒక పెద్ద మామిడికాయ తీసుకుని అందులో హాఫ్ తీసుకున్నాను, అది ఎందుకంటే పుల్లగా ఉంది కాబట్టి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకుందాము. టర్మరిక్ పౌడర్ అలాగే సాల్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు పప్పు ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. దీంట్లో ఇప్పుడు మనం వేసుకోవాలి, పోపు వేసుకుందాము. కడాయి పెట్టేసుకుంటాం, దాంట్లో ఆయిల్ వేసేసుకుంటాం. పోపు కావాల్సినంత ఆయిల్. తర్వాత పోపు కోసం కొంచెం ఫెనుగ్రీక్ సీడ్స్, మేతి, అలాగే మస్టర్డ్ ఆవాలు, క్యూమన్ సీడ్స్, జీరా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ పోపు కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో రెడ్ చిల్లీస్ వేసుకున్నాము. అలాగే ఇది మామిడికాయ పప్పు కాబట్టి దీనికి ఇంగు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది దీనిలో వేసుకున్నాం పోపు. ఇప్పుడు అలాగే ఏం వేసుకోవాలి, కొరియండర్ లీవ్స్. చూసారు కదా, మన రామ్ మ్యాంగో దాల్ రెడీ అయిపోయింది. మామిడికాయ పప్పు ఆంధ్ర స్టైల్లో ఇలానే చేస్తారనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and provide your comments. Bye bye.